ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 10 సంవత్సరాలైంది, గతాన్ని మర్చిపోయి ఉంటారు. మనం వాళ్ళ పెద్ద మనసుతో మేము చేసిన తప్పు క్షమించండి, తెలుసో తెలవకో రాష్ట్రాన్ని 2 ముక్కలు చేశాం, పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరించండి. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ, ఆ తదుపరి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ, వాళ్ళ వల్ల మీ బతుకులేమీ బాగుపడలేదు అని కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సరే, యథావిధిగా కర్ణాటకలో ఇచ్చిన గ్యారంటీలు, తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారంటీలు, ఆ గ్యారంటీల పథకంతో పాటు హామీలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇష్టపడే కొన్ని అంశాలను తెర మీదకి తీసుకొస్తున్నారు. ఈ గ్యారంటీలు, బస్సు ప్రయాణం అందరూ చెప్తూ ఉంటారు. లేదు నిరుద్యోగ భృతి, మీ మహిళల అకౌంట్లో డబ్బులు వేస్తాం, అవి కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త నినాదాన్ని ఎత్తుకుంది. మొట్టమొదటిది, అమరావతి రాజధానిగా కట్టుబడి ఉన్నాం, అమరావతినే అభివృద్ధి చేస్తాం, విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం, అన్ని జిల్లాలు అభివృద్ధి చెందే విధంగా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం. ఈ నినాదంతో పాటు ప్రత్యేక హోదా, అదేదో సర్వరోగ నివారణ అనే విధంగా ప్రజల సెంటిమెంట్ని, సెంటిమెంట్ని దాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వటానికి మేము కట్టుబడి ఉన్నాం. మేము కేంద్రంలో అధికారంలో వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం. ఎలాగో 3వసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రధానమంత్రి అయినా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం లోక్సభ, రాజ్యసభలో మేము మీకోసం పోరాడతాం. ఈ విధంగా ఇప్పుడు ప్రత్యేక హోదాని, అమరావతి రాజధాని, 3 రాజధానులు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి అది సమంజసం కాదని ఈ రెండిటితో సరిపెట్టకుండా మేమేమైతే 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా మేము పూర్తి చేయటానికి సిద్ధంగా ఉన్నాం. పోలవరం ప్రాజెక్టే కాకుండా పోలవరం పునరావాసానికి కావలసిన సహాయం కూడా చేస్తామని ఇంకొక అడుగు ముందుకు వేశారు.